ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ద్వాదశ రాశులకు వారఫలమును సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసము, శుక్ల ద్వాదశి, శ్రవణ నక్షత్రము, అతిగండ యోగము భవకరణముతో ఆదివారము మొదలవుతున్నది. అదేవిధంగా పౌర్ణమి సంబంధించి చంద్రగ్రహణం అంటుంటారు. అదేవిధంగా మీరు యూట్యూబ్లో కానీ అన్నిటిలో చూస్తూ ఉంటారు. చంద్రగ్రహణం అనేది మన భారతదేశానికి ఆ ఎఫెక్ట్ పెద్దగా లేదు, అది ఇతర దేశాలకు ఉన్నది. దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పౌర్ణమి నుంచి 15 రోజులు పితృపక్షాలు అంటే మహాలయ పక్షాలు మొదలవుతున్నాయి. పెద్దలకి శ్రాద్ధ కర్మలకి, అదేవిధంగా తిలతర్పణాదులు పిండ ప్రదానాలు చేసుకొని పితృదేవతలను పూజించడం ద్వారా అందరూ తరించండి. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసుకుందాం. సింహంలో రవి బుధులు, సూర్యోదయ లగ్నం సింహము, కన్యలో శుక్రకేతువులు, మకరంలో చంద్రుడు, కుంభంలో శని వక్రగతి, మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6 కేతువు, 2 గురువు, 3 కుజుడు, మొత్తం 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ వారం ప్రారంభంలో ధనపరంగా కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మేషరాశి వారికి ద్వాదశంలో రాహు సంచారం ఉన్నది. తప్పకుండా రాహుకాలంలో దీపం పెట్టుకుని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం శుభప్రదం. తదుపరి వృషభ రాశి. 11 వెంట రాహువు, 4వ ఇంట బుధుడు, 5వ ఇంట శుక్రుడు, మొత్తం 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారంలో మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. చాలా కాలంగా సమస్యలను క్రమక్రమంగా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలను రాజీ చేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి కలుగుతుంది. వారం చివరన చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృషభ రాశి వారికి జన్మంలో గురుగ్రహము ప్రతికూల ఫలితాలు ఇస్తుంది కనుక శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. 3వ ఇంట రవి, 4వ ఇంట శుక్రుడు, 2 గ్రహాలు మాత్రం అనుకూలిస్తున్నాయి. చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు మొదటి 5 రోజులు. ఈ వారం ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాల అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలు నచ్చవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత జాప్యం తప్పదు. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం చివరన ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మిథున రాశి వారికి జన్మంలో కుజ సంచారం జరుగుతుంది. ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నారు కనుక శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. వీలైతే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం, కందులు దానంగా ఇవ్వడం వలన అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి.
మూడింట శుక్రకేతువులు, లాభంలో గురువు, రెండో ఇంట బుధుడు, మొత్తం 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఇంటా బయట పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు అనుకూల సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని బాధపడతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంతాన విద్యా విషయాల శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు. వారం చివరిలో చేపట్టిన పనులు కొంత మందగుడిగా సాగుతాయి. దూర ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతున్నది. ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా సోమవారం నాడు, శనివారం నాడు శివుణ్ణి దర్శించండి. శివునికి అభిషేకం చేసుకోవడం వలన అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. జన్మరాశికి 2వ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో కుజుడు 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్ట పనులు అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో కొంత ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జాగ్రత్త వహించడం ముఖ్యం. అనుకూలమైన సుఫలితాల కొరకు దశమంలో గురు సంచారం జరుగుతుంది కనుక శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయడం శుభప్రదం. తదుపరి కన్యారాశి. 6 శని, భాగ్యంలో గురువు, జన్మంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఈ వారం కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రాజకీయ వర్గాలను అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమ నూతన ప్రోత్సాహాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యుల ఆకస్మిక కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కన్యారాశి వారికి అనుకూలమైన సుఫలితాల కొరకు దశమంలో కుజగ్రహం సంచారం జరుగుతుంది కనుక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. వీలైతే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం ఎంతో శుభప్రదం. తదుపరి తులారాశి. 6 రాహువు, లాభంలో రవి, బుధులు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. చంద్రుడు కూడా మొదటి 2 రోజులు అనుకూలంగా ఉన్నారు. ఈ వారం ఇంటా బయట నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగ విషయంలో, సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించండి. అదేవిధంగా అష్టమంలో గురు సంచారం జరుగుతుంది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి. గురువారం నాడు రావిచిట్టు ప్రదక్షిణ చేసి 3 శనగలు శ్రీ దక్షిణామూర్తికి నైవేద్యంగా సమర్పించి ప్రసాద వితరణ చేయడం వలన అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 7వ ఇంట గురువు, దశమంలో రవి, లాభంలో శుక్రకేతువులు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారంలో ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఊహించిన సంఘటనలు ఎదురై అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తారు. వారం ప్రారంభంలో సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నది. ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. సోమవారం నాడు, శనివారం నాడు పరమేశ్వరుని దర్శించండి. శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. 3 శని మాత్రం అనుకూలిస్తున్నారు. వారంలో ప్రథమంలోనూ అదేవిధంగా చివర
2 రోజులు చంద్రుడు అనుకూలిస్తున్నాడు. ఈ వారంలో గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం పొందుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల లాభాలు అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమును అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధనుసు రాశి వారికి సప్తమంలో కుజ సంచారం జరుగుతుంది కనుక శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అదేవిధంగా చతుర్థంలో రాహువు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు. రాహుకాలంలో దీపం పెట్టుకుని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం చాలా శుభం. తదుపరి మకర రాశి. 3 రాహువు, 5 గురువు, 6 కుజుడు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. 9 శుక్రుడు కూడా అనుకూలిస్తున్నాడు. వారం మొదటి చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ప్రయాణంలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బంధుమిత్రులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపార నష్టాలు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు మీ పనితీరులతో అందరినీ ఆకట్టుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. అనుకూలమైన శుభఫలితాల కొరకు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. పరమేశ్వరుని దర్శించండి. వీలైతే శనివారం, సోమవారం నాడు శివునికి అభిషేకం చేసుకోవడం వలన అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. అష్టమంలో శుక్రుడు మాత్రం అనుకూలిస్తున్నాడు. వారం మధ్యలో చంద్రుడు కూడా 2 రోజులు అనుకూలిస్తున్నారు. ఈ వారంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా బాధిస్తుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు, బహుమతులు అందుతాయి. ప్రభుత్వ వ్యాపారాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో శ్రమతో కానీ పనులు పూర్తి కావు. ధనపరమైన ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి. గోచారీత్యా ఏళ్ళనాటి శని ప్రభావం నడుస్తున్నది. శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి మీనరాశి. 6 రవి బుధులు 2 గ్రహాలు మాత్రం అనుకూలిస్తున్నాయి. వారంలో మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలిస్తున్నారు. ఈ వారంలో చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త వహించడం ముఖ్యం. అనుకూలమైన సుఫలితాల కొరకు జన్మంలో రాహు సంచారం జరుగుతుంది కనుక గ్రహణం అనేది పౌర్ణమి తర్వాత పక్క రోజు అన్ని రాశుల వారు, అదే మీనరాశి వారు నవగ్రహ సంబంధించినటువంటి నవధాన్యాలని నానబెట్టి అదేవిధంగా ఒక ఇస్త్రాకులు తీసుకొని బెల్లము, అరటిపండు కలిపి గోవుకి గోభక్షణగా ఇచ్చి మీ ఇష్టదేవతను, మీకున్నటువంటి కులదేవతను పూజించడం, ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం వలన మీనరాశి వారికి అదేవిధంగా అన్ని రాశుల వారికి చెప్పదగిన సూచన. జాతక దోష పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు, పరిశీలన కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.